టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డిపై శాప్ చైర్మన్ రవినాయుడు తీవ్ర విమర్శలు చేశారు. చెన్నై పాండి బజార్లో ఆస్తికి బినామీ ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. దొన్నకంబాలలో 8 కోట్ల ఆస్తిని బినామీల పేరుతో మార్చుకున్నారని ఆరోపించారు. రవికుమార్ కు చెందిన 128 కోట్ల ఆస్తుల వివరాలు త్వరలో బయటకొస్తాయన్నారు. పాండి బజార్కు సంబంధించిన ఆస్తులకు సంబంధించి కొన్ని తీసుకున్నారు, కొన్ని మీ బినామీల కిందకి మార్చారు. ఇక్కడ దోళ్ళగమ్మాల దగ్గర చంద్రగిరిలో 8 ఎకరాల తోపు ఎవరి మీదకి మార్చారు? ఎవరు అతను? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి ఎవరి మీదకి మార్చారో దానికి సమాధానం చెప్పాలి. తర్వాత ఇక్కడే మంగళం దగ్గర ఉన్నారు, ఏదైతే మంగళం దగ్గర ఉన్న ఆస్తులు ఎవరి పేరుకి మీదకి మార్చారో అవి కూడా సమాధానం చెప్పాలి. మీరు చెప్తున్నారు కదా రిజిస్ట్రేషన్ చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు కదా, మేము కూడా చూపిస్తున్నాం. ఆయన మొత్తం ఆస్తులు ఇచ్చేస్తారని అబద్ధాలు మాట్లాడుతున్న కరుణాకర్ రెడ్డి గారు ఆయన ఆస్తులు